హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైమ్ మన వీడియో చూస్తున్నారు అండ్ ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. మీకు అర్థమైపోయి ఉంటది వ్లాగ్ చూస్తేనే ఈరోజు ఏంటి అనేది. ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో పొంగళ్ళు ఎత్తుకుంటారు కదా! ప్రతి ఇయర్లీ వన్స్ ఒకసారి. అలాగా ఇక్కడ గ్రామ దేవత ఎలా ఏమంటే నరసాలమ్మ అంటారు కదా! అట్లాగా నరసాలమ్మ పొంగళ్ళనమాట. అంటే గ్రామ దేవతకి చేసుకుంటారు కదా! అట్లే అనమాట. ఈమె పొలాల్లో వెలిసిందంట ఎప్పుడో అది. ఫస్ట్ నుంచి వీళ్ళు ఇలాగా ప్రతి సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక ఆదివారము ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారనమాట. ఎన్నున్నా గానీ ఊర్లో ఇది ఖచ్చితంగా జరుగుద్దనమాట. నేను జరుగుద్ది అని తెలిసాక అదే మా మ్యారేజ్ అయ్యి తెలిసాక నేనేమనుకున్నా అంటే నార్మల్‌గా ఉంటదేమో అనుకున్నాను గానీ ఇంత మంచిగా చేస్తారు అనైతే నేను అనుకోలేదు. చేస్తారనమాట ఇక్కడికి. మేమేం చేస్తాము అంటే మార్నింగ్ ఏముండదు గానీ మార్నింగ్ మేము ఇంటి దగ్గర నుంచి ఇక్కడికొస్తాము. వచ్చి ఇంక మామూలుగా ఆఫ్టర్‌నూన్ లంచ్ అవి చేసుకున్న తర్వాత 2:30, 3కి అలాగా ఇంకా స్టార్ట్ అవుద్దనమాట. ముందు వచ్చి ఒక 3 సార్లు అట్లాగా తప్పెట్లేసుకుంటూ వచ్చి ఎట్లా అంటే చెప్పేసి వెళ్తారనమాట. ఇంతకు మొదలవుద్ది, ఇంతకు మొదలవుద్ది అని. ఆ మొదలయ్యే టైంకి అందరూ వచ్చేస్తారనమాట. 3కి అని చెప్తే 3కి అందరూ స్టార్ట్ అయిపోతారనమాట. 3కి అక్కడి నుంచి మొదలయ్యారంటే 3:30 కల్లా అక్కడికెళ్ళిపోతారనమాట. అక్కడికెళ్ళిపోయి గుడి దగ్గరికెళ్ళిపోయి అందరూ పొంగళ్ళు పొంగించుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ స్టార్ట్ అయిపోయిందనమాట. మేమింకా రెడీ అయ్యి మేము కూడా 3 కల్లా బయటకొచ్చేసాము. అంటే ఇప్పుడు గుడి దగ్గర నుంచి ఊరు ఫస్ట్ స్టార్టింగ్‌లో గుడి దగ్గర నుంచి మొదలవుతారనమాట. మేముండేది ఊరికి కొంచెము మధ్యలోకుండామనమాట. మధ్యలో తర్వాత ఇలాగంతా కొంచెం దాటొచ్చాక పొలాలనమాట. పొలాల నుంచి అంతా వెళ్తే లోపల పొలాల్లో అమ్మవారిది చిన్నది గుడిలాగా ఏముండదసల పైనేమి. నార్మల్‌గా ఆమె వెలిసుంటది కదా! రాయిలాగా అలాగా దానికే ఊరికే డెకరేషన్ చేసి అక్కడ అంతా డెకరేషన్ చేసి చేస్తారనమాట. అదోండి అక్కడ కనిపిస్తుంది కదా! అట్లాగా మధ్యలో ఉంటది. ఊరికే డెకరేషన్ అయి చేసి పెడతారనమాట. చుట్టూ పొలాలు మధ్యలో అనమాట ఇది అంతాను. లాస్ట్ ఇయర్ నేను రాలేదు గానీ, ఆ ముందు ఇయర్ అయితే వచ్చా నేను. ముందు ఇయర్ వచ్చినప్పుడు ఇంత గ్రాండ్‌గా అయితే లేదు. నార్మల్‌గా చేశారనమాట. ఈసారి ఏంటంటే మంచిగా గ్రాండ్‌గా చేశారు ఇంకాను. ప్రతిసారి కూడా ఉంటది కాదన్ను. కానీ ఈసారి ఇంకొంచెం గ్రాండ్‌గా ఉందనమాట. బాగా ఉండింది. డెకరేషన్ అవి కానీ, పెయింటింగ్స్ కానీ అన్నీ ఏపిచ్చారనమాట. ఇప్పుడు ముగ్గులు అంతాను. ఇంక పిల్లలు చూసారు కదా! ఇక్కడ బల్లీలు ఇచ్చుకుంటారు కదా! ఎవరన్నా ఇప్పుడు మొక్కుబడులు ఉంటాయి కదా! ఇస్తారులేండి ఇంటికి ఒకటి అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఇచ్చుకుంటారు. లేదు మనకేదైనా ఇంకొక మొక్కుబడి ఉంది అనుకుంటే దానికి ఎక్స్ట్రా కింద ఇచ్చుకుంటారనమాట. అలాగా అందరూ ఇలాగ నడిచి వచ్చి ఆ పొంగల్ దబ్బర పట్టుకొనొచ్చి నడిచి వస్తామనమాట. వచ్చి అమ్మవారి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు అలా చేసి దండం పెట్టుకొనొచ్చి పొంగళ్ళు పెట్టేది స్టార్ట్ చేస్తారనమాట. ఎదురుగా ఒక పొలం ఉంటది కదా! ఎదురుగా పక్కన పొలాలుంటాయి కదా! ఆ పొలాల్లోనే ఇట్లాగా రాళ్ళు పెట్టుకొని కట్టెలయి తెచ్చుకొని స్టార్ట్ చేస్తారనమాట. పొంగళ్ళయంతా చేసేసిన తర్వాత వెళ్ళి ఆమె దగ్గరే ఒక టెంకాయ తెచ్చుకుంటాము కదా మనము. ఆ టెంకాయ అక్కడ కొట్టించుకోవాలనమాట. టెంకాయ కొట్టించుకొని ఈ పొంగళ్ళయి అక్కడ ఆమెకి నైవేద్యంగా ఇచ్చుకుంటారనమాట. అదే ఈరోజు అంతా జరుగుద్ది. ఈరోజు ఈవినింగ్ అనేది జరుగుద్దనమాట. నెక్స్ట్ ఏందంటే ఆయన యూట్యూబ్లో ఫేమస్ చేయాల్సింది ఫేమస్. జనాలు చూస్తున్నారు కదా! ఎంత ఫుల్ ఉన్నారు అసలకి.
ఊర్లో జనాలంతా ఇక్కడే ఉంటారనమాట. బావుంటది. చుట్టుపక్కలంతా వచ్చి బావుంటది. జనాలు నిండా ఉంటారనమాట. దాని ఇట్లాగా మనం పొంగల్ పెట్టుకుంటూ ఉంటాము. పెట్టుకున్న తర్వాత ఏందంటే అంతా వీళ్ళు రెడీ చేసుంటారు ఇక్కడ. పొంగళ్ళు అయిపోయాయి అనుకున్నప్పుడు వచ్చి ఫస్ట్ మనం టెంకాయ కొట్టుకోవాలనమాట. మన పేరున అర్చనలు అయన్నీ జరగవు ఇక్కడ. ఎందుకంటే ఈ టైంలో హెవీ ఉంటారు కదా జనాలు. అందువల్ల ఏందంటే అర్చనలు అయన్నీ కావాలంటే ఇంకొక రోజు అట్లా చూసుకోవాల్సొస్తుంది మనము. నార్మల్‌గా ఏందంటే మనం దండం పెట్టుకొని టెంకాయ ఎక్కడిస్తే మనకి కొట్టి ఒక చిప్ప మనకిస్తారనమాట. దాన్ని తీసుకొని అక్కడ మనం కర్పూరం అవన్నీ అక్కడే చిన్న రాయిలాగా ఒకటి ఉంటదనమాట. అమ్మవారిలాగే అది గూడాను. దానికి అక్కడ అమ్మవారి దగ్గర అవన్నీ వేసుకొని వచ్చేసేయాలి మనం పక్కకి. ఇదిగో మా మామ నన్ను పెట్టు చెప్పు హాయ్ చెప్పు. దీనిలో ఉండాలంట. ఇలా ఇప్పుడిప్పుడే మన యూట్యూబ్ కొంచెం తెలుస్తుంది జనాలకి. ఓకే. అది కూడా ఒక మంచి అనుకుందాము. కానీ అందరికీ కొంచెం తెలవాలి, ఇంకా కొంచెం స్లో ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఓకేలేండి, చూద్దాం ఎప్పటికొస్తుందో అన్నట్టు. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, కంటిన్యూ చేద్దాం వ్లాగ్. అందరూ పొంగల్లో పెట్టుకో ఉంటాం కదా అక్కడ మనము. అది తెచ్చి అక్కడ అన్నకి ఇస్తే ఏంటంటే అక్కడ అమ్మవారి ముందు అందరిది ఒక దగ్గర వేస్తారనమాట. అమ్మవారికి పొంగల్ అనేది అక్కడ వేస్తారు. పొంగల్లో వేసి మనం దండం పెట్టుకొని ఇంటికి వచ్చేస్తాము అక్కడున్న ఆడవాళ్ళం అందరము. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఉంటారు కదా ఇంకా మగవాళ్ళంతా అక్కడ ఉండి ఏంటంటే మనం తెచ్చుకో ఉంటాం కదా, ఒక కోడినో మేకనో ఏదో ఒకటి అమ్మవారికి బలి ఇవ్వడానికి తెచ్చుకో ఉంటాం కదా. అది మటుకు అక్కడ ఇప్పుడు ఏంటంటే అందరం ఇంటికి వచ్చేసాక వాళ్ళొక్కటే జెంట్స్ ఒకటే ఉంటారు. వాళ్ళే అక్కడ అమ్మవారికి ఇట్లా బలిచ్చుకోవడం అట్లా చేసుకుంటారనమాట. ఊరికే వీళ్ళు ఏంటంటే ముందు ఊరికే కోళ్ళు ఉన్నాయి కదా అని పందాలుగా వాళ్ళు వేసినట్టున్నారు. ఊరికే అవి ఆడుతూ ఉంటే అదే కొట్టుకుంటూ ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. అవి నాకు కూడా పెట్టాడనమాట. కోటి తీశాడు ఈ వీడియో. నెక్స్ట్ వీడియో అనేది కోటి తీశాడనమాట. ఇంకెవరు ఉంటారు అక్కడ, లేడీస్ అయితే ఎవరు ఉండరు, అంతా జెంట్స్ వరకే. ఇంకా నెక్స్ట్ అయితే ఇదండి, ఇది లాస్ట్ది. మేమైతే ఇంటికి వచ్చేసి ఇంకా మేము మా పనులు మేము ఉంటాం అనమాట. ఇంకా ఇవి ఇక్కడ అమ్మవారికి అంతా అయిపోయాక నెక్స్ట్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అవంతా చేసి ఇంకా అది మనం నార్మలే ఇంకా నాన్ వెజ్ చేసుకొని తినాలన్నమాట. బట్ ఏంటి అంటే తెలిసే ఉంటుంది అందరికీ, కొంతమందికి తెలియక కూడా ఉంటుంది. ఆ నాన్ వెజ్ అనేది ఏంటంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు అంటే మనం పిలుచుకున్న బంధువులు మనము తప్ప బయట వాళ్ళకి అంటే పక్క వాళ్ళకి అట్లా పెట్టకూడదు అంటారు. ఎప్పుడు లేదు, మేము తీసుకొచ్చుకుంది కూడా లేదు, అక్కడే తింటాము. కానీ మేము ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఎప్పుడు తీసుకొచ్చుకోలేదు. అలాగా ఎప్పుడు అట్లాగే జరుగుతూ వస్తుంది. అదే ఆనవాయితీ అంట అక్కడ. అంతే అండి ఈ రోజుకైతే మన వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు అందరూ లైక్ చేయాలి, నన్ను సపోర్ట్ చేయాలి, ఇంకా అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.